హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్ ఏజే. సో చూసిరు కదా గైస్, మొత్తం మంచి అయితే మంచి అయితే పొద్దుగాల ఆరటికయ్యో గిట్లు ఉన్నది. అసలే సలి పెడుతుందని పొద్దుగాల లేస్తే నాచిన కానీ ఇక్కడ దుండానికి మా దోస్తు కానీ ట్రాక్టర్ అయితే దిగబడ్డదట. దేవుడు అంటే దేవుడు కాదు, పోయి పొలంలో అయితే ఆఫ్ చేసిండట. ఇప్పుడైతే దానికోసం అయితే మనకు ఫోన్లు చేస్తూనే ఉండు. అందుకని అయితే మనం ఇది ఒకటి మడి నార్వాన్ చేసి అయితే మనం పోదాం, పోయి అక్కడ సిచ్యువేషన్ అయితే ఎట్లుందో మనం చూసేద్దాం. వాడైతే నాకు వశపడకుండా అయితే ఫోన్లో చెప్తూనే ఉండు. అందుకని అయితే తొందర ట్రాక్టర్ మీదనే నార అయితే వంచేసినాం. సో గైస్, నార్వాంచర్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం ఆ ట్రాక్టర్ కడకి అయితే పోదాం, ఎందుకంటే దానికైతే సెల్ఫ్ లేదు. సో అది మనకు ప్రాబ్లం ఇక్కడ. సో గైస్, ఇక్కడికైతే వచ్చినాం లొకేషన్ కాడికి. ఒక ట్రాక్టర్ వేసి కదా అక్కడ పెట్టేసిండు, ఎందుకంటే దానికి సెల్ఫ్ లేదు కాబట్టి తిప్పలా. వీడే అన్న పెట్టినాడు అర్ధరాత్రంగా అయితే దున్నింది. అట్లా ఏదో చేసిండు కానీ పోయి చక్కగా ఆఫ్ అయింది. సో దాన్ని అయితే మనం ఇప్పుడు దానికి సెల్ఫ్ లేదు, ఏం లేదు. సో దాన్ని ఇప్పుడు మనం తాడు తీసినాం. ఇప్పుడు ముచ్చట ఏంటంటే, మనం అయితే దాన్ని అయితే లోపలికి పోయి తాడు కట్టేసి బయటకైతే గుంజేయాలి. గుంజుడు అంటే గుంజుడు కాదు, దాన్ని అలానే డక్క కొట్టేసేయాలి. ఇక్కడ ట్విస్ట్ ఏంటిదంటే మన బండి కూడా తెలుపలేదు. ఒకవేళ దాని గుంజి ఇది ఆఫ్ అయింది అనుకో, ఎక్కడ కానీ బతుకైతుంది. సో గాయస్, ఇగో దీని తర్వాత అయితే గిట్లున్నది. సో మనం అయితే ఇప్పుడైతే ట్రాక్టర్ అయితే పొలంలో డక్క కొట్టడం అయితే పోతున్నాం. ఇగో తాడు, ఈ తాడు తీసుకొని పోయి మనం డక్క కొట్టాలి. మరి మనం డక్క కొడతా, ట్రాక్టర్ మనం డక్క కొడుతుంది తెలియదు. సో ఇదన్నా అన్నమాట పరిస్థితి. సో ఇక దాదాపు చుట్టుపక్కల మొత్తం పొలాలు అయిపోయినాయి. ఇది ఒక్కందే ఉంది వేసేది. దింపెట్టు, దింపురా. సో ఇదన్నమాట పరిస్థితి. చక్కగా అడ్వాన్ ముంగడు పోయి. సో అది ట్రాక్టర్, దానికి చక్కగా పెట్టు దానికి. ఎటు తెంపిగా పుల్లు పుల్లు పుల్లు. ఓకే ఓకే ఆపేసి. సో దీన్ని అయితే మనం అయితే రివర్స్లో డక్కన అయితే కొట్టేద్దాం. సో మనోడైతే ఇప్పుడు పోయి దానికి దిగి తాడైతే కడతారు అనమాట. ఉండాలి నాలుగు దించు, తాడు తీ ఫస్ట్. నువ్వు తాడు తీపో, తాడు తీసి రివర్స్ డక్క కొట్టాలి. ఓకేనా? నాలుగు తెచ్చుకుంటే బురదలు దిగా అంటావు. సో గైస్, ఇదన్నమాట పరిస్థితి. సో దీనికైతే మనం అయితే పెట్టేసి అయితే ట్రాక్టర్ని అయితే డక్క కొట్టేసేయాలి. ఇప్పుడైతే మామూలు తాడైతే కడుతుంది. ఇగో నట్టుకు తలబెట్టు, ఈ నట్టుకు తలబెట్టరా అట్లా ఇటాను అట్లా. ఓకే, ఇటు గట్టిగా. తాడైతే కట్టేస్తాం అన్నమాట. ఒక ముడే చాలు. దాని లెక్కన కట్టు, వేరే తిరిగి కట్టకు. అలాగలు తీరా బాగా తీయక తాడు 300 నీకంతే. దీనికి తలబెట్టు, నట్టుకు తలబెట్టు. ఇగో ఓకే పాస్. చెప్పులు వేసుకుంటావా?
తాళ అయితే కట్టేసినాం గాయస్. ఇప్పుడైతే మనం ట్రాక్టర్ అయితే గుంజుదాం. టైర్లు అయితే తిరుగుతున్నాయి కానీ ఒక్క అడుగు కూడా కదలలేదు ట్రాక్టర్, ఎందుకంటే మనం కేజీలు వేయలే కదా. సో మన టైర్ కూడా కొంచెం గుండున్నాయి, అందుకే కదలతలేవు. సో ట్రై అయితే వేద్దాం, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అయితే ఇప్పుడు మనం స్టార్ట్ అయితే వేసేద్దాం. ఈ బుర్ర బట్టి అయితే మన టైర్లు అయితే ఉన్నాయి, అదైతే మొత్తం అంతా కూడా కదలతలేదు, ఊగుతుంది అంతే. ఓకే గాయస్, స్టార్ట్ అయితే అయిపోయింది. నేను బండి గుంజేస్తే నా బండి గుంజుతుండు. ఏదో అనుకుంటున్నావు కానీ ఇప్పయి ఇక ఇప్పయి. ఫైనల్గా అయితే బండి అయితే స్టార్ట్ అయిపోయింది. గ్రీన్ స్క్రీన్లో పెడదాం. ఇక్కడ ఆంటీగో సక్కా వేసిన నా వాళ్ళకి ఎట్టిండు, ఏం చేసుడు ఇన్ని. ఇక అక్కడ పక్కన చదువుతుందో మళ్ళీ ఒకసారి దుందం పాటి రెండుగా కలగలిపి దుందం పాటిగా రెండు తీసుకుపోయా మూలకెడతా. నీ తెలిపడేది నా తెలిపడేది. గాయస్ ఇక మామూలు అయితే బండి అయితే తీసుకుపోయి అక్కడ మూలకైతే పెట్టేసిండు. సో ఇప్పుడైతే మనం అయితే తీసేసినాం దాన్ని, మెల్లగానైతే పట్టుకోబోతున్నాం. బండి కట్టు అన్నట్టు అయితే పట్టుకోబోతున్నాం. సో ఇప్పుడైతే మన వచ్చిన పని అయితే అయిపోయింది. ఇప్పుడు ఎట్లా ఉంది బా? ఇక ఎడబెడతావు ఎడబెడతావు అంటున్నా. బండి దుంతావా పెడతావా? 14 పోంపా, మళ్ళీ ఎడతారు బామ్మది. సో గాయస్ మనకు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది, మన బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదన్నమాట మన వీడియో. సో మన వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. సో మన ఛానల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి.